బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ మహిళా నేతలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహిళా నేతలు పోటాపోటీగా ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మహిళా కమిషన్ కార్యాలయానికి తాళాలు వేశారు. బహిరంగంగా బయటికి రావాలి. మా మహిళలందరికీ క్షమాపణ చెప్పమని చెప్పండి. ఈ రోజు రాష్ట్ర మహిళలందరికీ కూడా సిగ్గు లేకుండా చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ మహిళలకి కూడా చెప్పాలి. మహిళా కమిషన్ ఎదురుగా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఈ పెద్దపీట వేసినా వాళ్ళు పెద్దపీట వేసినా వెయ్యలే. మేము వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల ఏమి చేయలేని ఇవి వేసుకొని కూర్చోవాలి. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వేసుకొని కూర్చోవాలి. మహిళలు తిరగనీయకుండా చేస్తాం. ఇది మొదం అంతం కాదు, ఇది ఆరంభం. అంతం చేస్తాం కేటీఆర్ ని. మమ్మల్ని బ్రేక్ డాన్సులు అంటాడా? ఈ రోజు మహాలక్ష్మి పథకం ఇంత మంచి రన్ అవుతుంటే ప్రతి ఒక్క ఆడది చెప్పు తీస్తుంది వాళ్ళ మీదకి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మా మహిళా కమిషన్ దగ్గర కేటీఆర్ హాజరు అయ్యేందుకు రావడంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. గతంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం రేగింది. కేటీఆర్ ఒక పార్టీలో చేరికల సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలపై వివాదం రాజుకుంది. దీంతో మహిళా కమిషన్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని ఈ రోజు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. దీంతో మహిళా కమిషన్ నోటీసులతో విచారణకు కేటీఆర్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ విచారణకు హాజరవుతున్నారని తెలియడం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు మహిళా కమిషన్ దగ్గరికి చేరుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నినాదాలతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. చెప్పాలి